రామచంద్రమూర్తికి నామకరణం జరుగుతుందండి. మిగిలిన ముగ్గురు కూడా కలిగారు, నలుగురికి నామకరణం ఇప్పుడు జరుగుతున్నది. పైగా నామకరణం చేసిన వాడు ఎవరయ్యా అంటే గురుణ జాతకర్మాని కర్తవ్యాన్ని, గురుణ వశిష్ఠ మహర్షి నామకరణం చేస్తున్నాడు. ఎటువంటి నామం పెట్టాడయ్యా అంటే సప్తకోటి మహామంత్రాల సారం ఏదో దాన్ని నామంగా పెడుతున్నాడు. ఇక్కడ వశిష్ఠుడు పెట్టిన పేరా కాదయ్యా, ఆ ఒళ్ళో ఉన్న పరమాత్మ పెట్టించుకున్న పేరు ఇది తెలుసుకోవాలి. మహర్షులు ద్రష్టలు, వాళ్ళు ఊహించి ఆలోచించి పెట్టరు, దర్శించి పెడతారు. వాళ్ళు ఆ తపశ్శక్తి చేత ఈ పూర్ణ బ్రహ్మం యొక్క తత్వాన్ని ఒక్కసారి వశిష్ఠుల వారు ధ్యానం చేశారు. ఆ ధ్యానానికి గోచరం వచ్చింది ఏమని? బ్రహ్మం అంటే ఆనందం, అంతే కదా. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందం తప్ప మరొకటి లేదు. అందుకే ప్రతివారు పరమాత్మ కోసం ఎందుకు తప్పిస్తారంటే ఆనందం ఆ స్వరూపం గనక. ఆనందానికి మరొక పేరు ఏమిటయ్యా అంటే రామ. రామ అంటే ఆనందం అని అర్థం, పరమానందమే రాముడు. అందుకే ఆనందస్వరూపుడితడు అనగానే ఆనందస్వరూపానికి రెండు లక్షణాలు ఉంటాయి. తానెప్పుడు ఆనందంగా ఉండడం, ఇంకొకరికి ఆనందం కలిగించడం. ఇది ఎలాంటిదంటే సూర్యుడు కాంతి స్వరూపుడు, అంటే కాంతే సూర్యుడు, సూర్యుడే కాంతి, ఆయన అందరికీ కాంతిని కలిగిస్తున్నాడు. అలాగే రాముడి ఆనందం, రాముడు ఆనందాన్ని కలిగిస్తాడు. ఈ మాటనే మా త్యాగయ్య చెప్పారు, జగదానంద కారక అని ఒక్క మాటలు. అటువంటి ఆనందతత్వం ఆయన. పైగా ప్రాపంచిక విషయానందములన్నీ అల్పములు, ఆభాసలు. మనం ఏవైతే విషయాల వల్ల ఆనందాలు వస్తున్నాయి అనుకుంటున్నామో ఇవన్నీ భ్రమలే. అది కొంచెం ఆలోచిస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ ఉపన్యాసం అక్కర్లేదు, ఆలోచిస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే అవి ఆభాసానందాలు. బ్రహ్మానందం అలాంటిది కాదు, అది స్వతసిద్ధంగా ఆనంద స్వరూపము, సహజంగా ఆనంద స్వరూపము. అందుకే అది బ్రహ్మానందము అన్నారు ఇక్కడ. అలాంటి ఆనంద స్వరూపుడు ఆయన. అందుకే యోగులేని వాళ్ళు ఏం చేస్తారంటే ఏ విషయాలు సుఖాలు కలిగిస్తాయని భ్రాంతితో మనం పట్టుకు వేలాడతామో వాటన్నిటి గడ్డి పరకలు విడిచిపెట్టేస్తారు వారు. ఎందుకంటే ఇందులో సుఖం లేదని వాళ్ళు పరీక్షించి తెలుసుకుని విడిచిపెట్టేశారు. అలాంటి విషయముల పట్ల విరక్తి కలిగిన యోగులు కూడా ఎవరిని ధ్యానించి ఎవరిలో ప్రవేశించి ఐక్యమై ఆనందాన్ని అనుభవిస్తారో అతడు రాముడు. అందుకే రాముడు అంటే ఏమిటో అధ్యాత్మ రామాయణంలో ఒక్క శ్లోకంలో చెప్తున్నారండి. వశిష్ఠుడు ఎందుకు ఆ పేరు పెట్టాడంటే యస్మిన్ రమంతే మునయః విద్యయాజ్ఞాన విప్లవే తం గురుహు ప్రాహ రామేతి రమణాద్ రామ ఇత్యపి. ఒక్క శ్లోకంలో ఎంత లోతు పెట్టాడు. యస్మిన్ రమంతే మునయః, మునులు అంటే బ్రహ్మజ్ఞానులు సిద్ధి పొందిన తర్వాత దేనిని చేరి ఆనందాన్ని అనుభవిస్తారో. సిద్ధి అనగా అజ్ఞానము నశించుట, అవిద్య తొలగుట. అవిద్య తొలగి, అందుకే విద్యయా అజ్ఞాన విప్లవే, అజ్ఞానము తొలగి పూర్ణమైన బ్రహ్మజ్ఞానంతో ఎవరిని చేరి ఆనందిస్తారో ఆ ఆనంద స్వరూపమే రాముడు.